ప్రయాగ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు త్రివేణి సంగమానికి తిరిగి వచ్చేటప్పుడు బడే హనుమాన్ మందిరానికి వెళ్ళామన్నమాట. ఇలా ఉంటుంది, 20 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఉంటుంది హనుమంతుని విగ్రహం. అది శయన స్థితిలో ఉంటుంది, పడుకుని ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. మంగళవారం శనివారం స్వామికి అభిషేకాలు చేస్తారు. హనుమాన్ జయంతికి మాత్రం కొంచెం లాగా జరిపిస్తారనమాట. లోతుగా కొంచెం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. అదే స్థితిలో శయన స్థితిలోనే కట్టి ఉంటుంది, మనం పైనుంచి దర్శనం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి అంటే వర్షాకాలంలో గంగమ్మ వస్తుందన్నమాట స్వామికి అభిషేకం చేయడానికి. ఆ నీరు ఎటు నుంచి వెళ్ళిపోతుందో తెలియదు, బాగా వర్షాలు పడినప్పుడు వచ్చేస్తుంది గంగమ్మ. గంగా నది ఒడ్డున ఉంది ఈ గుడి. ఈ నీరు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అప్పుడు తాత్కాలికంగా వేరే దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట విగ్రహాన్ని, వేరే